సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నియమించింది. ఇప్పటివరకు ఉన్న సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాలని శ్రీధర్కు సూచించింది. ఆయన స్థానంలో కొత్త సీఎండీగా బలరాం నాయక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ఎస్ అధికారి అయిన బలరాం నాయక్ ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఫైనాన్స్తో పాటు వెల్ఫేర్ బాధ్యతలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. వీటితో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలను బలరాం నాయక్ స్వీకరించనున్నారు. కర్ణాటకలో కోవిడ్ కోరలు చాచుతోంది. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 296 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. 50 మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతి చెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరు నగరంలోనే 131 మందికి కోవిడ్ సోకగా మైసూరులో 29 మంది కరోనా బారిన పడ్డారు. హాసన్లో 17, తుముకూరులో 16, దక్షిణ కన్నడలో 13, బళ్ళారిలో 11 మందికి కోవిడ్ ప్రబలగా మిగిలిన జిల్లాలో 10 లోపు కేసులు నమోదయ్యాయి. కాగా కర్ణాటకలో కోవిడ్ పాజిటివ్ శాతం 5.89గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.